అండి, ఎలా ఉన్నారు? మొదటి వారం అయితే కంప్లీట్ చేసుకొని రెండో వారంలోకి అయితే వచ్చేసామండి. రెండో వారంలోకి వచ్చేసరికి స్వామివారి దగ్గర నుండి మనకు ఆశీర్వాదం అయితే వచ్చేసిందండి. అంటే మన పూజ స్వామివారి దగ్గరికి చేరిందని నాకైతే అనిపిస్తుంది. ఈరోజు కూడా పూజ చాలా చాలా బాగా జరిగిందండి. పోయిన వారం అయితే నేను ఒక సెల్ఫ్లో చేశాను, కిచెన్లో ఒక దేవుడి సెల్ఫ్ ఉంది, అందులో చేశాను. నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట పూజ చేసేటప్పుడు. అందుకని ఈ వారం ఇలా సపరేట్గా స్వామివారికి అయితే ఒక ఆసనం తయారు చేసి అక్కడ చేస్తున్నాను. స్వామివారి దగ్గర నుండి మనకు ఆశీర్వాదం వచ్చిందని చెప్పాను కదా, ఇదిగో ఇదేనండి. ఎందుకంటే మా పక్కన అక్క తిరుపతి సేవకైతే వెళ్ళింది. వస్తూ వస్తూ నాకు ఈ వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసుకొచ్చిందండి. వెంకటేశ్వర స్వామి ఒక్కరే కాదు, అందులో చక్కగా అష్టలక్ష్ములు కొలువయ్యి ఉన్న స్వామివారి ఫోటోని అయితే మనకు తీసుకొచ్చింది. అంతేకాదండి, స్వామివారి అభయహస్తం టిటిడి వారి అభయహస్త అగరబత్తి కూడా మనకు వచ్చిందనమాట. ఇదిగో ఇదేనండి, నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీకు. ఇక పూజ స్టార్ట్ చేసే ముందు ఒక పీటకి పసుపు రాసి చక్కగా అష్టదళ పద్మ ముగ్గు వేసి దానిపైన క్లాత్ వేసి క్లాత్ పైన బియ్యం పోసి దానిపైన ఒక స్వస్తిక్ వేసుకోవాలండి. స్వస్తిక్ గుర్తు వేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి చక్కగా గంధం బొట్లు పెట్టేసుకొని పూలమాలతో తులసి మాలతో చక్కగా అలంకరించుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు కాబట్టి. ఇక అలాగే కలశాన్ని కూడా ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక దీపపు కుందులు కూడా పెద్దవి ఉంటే వీటిని కూడా గంధం కుంకుమ పెట్టేసి వాటికి అలంకరణ చేసి పక్కన పెట్టేసుకోండి. వినాయకుడి పూజకు ఒక ప్లేట్లో బియ్యం పోసి తమలపాకు వేసి వినాయకుడి ప్రతిమను పెట్టేసుకోండి. ఒకవేళ వినాయకుడి ప్రతిమ లేకపోతే పసుపు వినాయకుడిని కూడా చేసి పెట్టుకోవచ్చు. మరో ప్లేట్లో ఇలా స్వామి అమ్మవార్ల విగ్రహాలు కూడా పెట్టుకోండి. ఒకవేళ ప్లేట్లు లేకపోతే తమలపాకు వేసైనా పెట్టుకోవచ్చు. ఇక మొదటి వారం కట్టిన ముడుపు ఉంది కదా, దాన్ని కూడా స్వామివారి దగ్గర ఒక తమలపాకు వేసి ఆకుపైన ముడుపుని పెట్టి ఒక పువ్వు పెట్టుకున్నాను. ఇక చలివిడి దీపాలు 7 చేసుకున్నాం కదా, వాటి కోసం అయితే ఇలా 7 తమలపాకులు వేసుకుంటున్నాను. ఫస్ట్ టైం అయితే పెద్ద పెద్ద ఆకులు వేసేసరికి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా ప్లేస్ అంతా ఆకులే ఆక్రమించుకున్నాయని చెప్పేసి ఈసారి చిన్న చిన్న ఆకులు తీసుకున్నాను. దీపంకి సరిపడే ఆకులు మాత్రమే తీసుకున్నాను అనమాట. చక్కగా దీపాలలో వత్తులు వేసేసి ఆవు నెయ్యి వేసుకోవాలి. ఈ పూజ చేయాలంటే ఖచ్చితంగా 3 గంటల టైం అయితే పడుతుందండి. హడావిడిగా చేసుకుంటామంటే మాత్రం అసలు కుదరదు. 7 శనివారాలు మనం ఈ ఇంట్లో పూజ చేస్తున్నాము అని అంటే సాక్షాత్తు 7 కుండల వాడు వచ్చి మన ఇంట్లో 7 వారాలు కొలువై ఉంటాడని అర్థమండి. ఒక్క శనివారం పూజ చేసేసిన తర్వాత మళ్ళీ 6 రోజుల పాటు భగవంతుని కొలవకుండా ఉండకూడదు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఈ పూజ అయిపోయిన వెంటనే మనం ఫోటో తీసి పక్కన పెట్టేయకూడదు. ఆ ఫోటోని మళ్ళీ దేవుడి మందిరంలో పెట్టేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి దీపారాధన చేస్తూ మనకు తోచిన నైవేద్యం ఏదైనా పెడుతూ చక్కగా ఉదయం సాయంత్రం కూడా మనం గోవిందనామాలు అనేటివి అయితే చేసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో ఉన్న ఈ 7 వారాలు స్వామివారిని మనం ఎంత చక్కగా చూసుకుంటున్నామో అలాగే మనం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే మనం ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఎలాంటి ఆటంకాలు అయితే లేకుండా మనకు ఆయన దర్శన భాగ్యాన్ని అయితే మనకు ఇస్తుంటారు. ఎందుకంటే మనం 7 వారాలు చేస్తున్న పూజకి మనం వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలంటే మనకు 7 సెకండ్ల టైం కూడా మనకు ఇవ్వరు. 7 సెకండ్ల టైంలో మనం ఆయన దర్శనం చేసుకోవాలంటే మనం 7 జన్మలకు సరిపడ పుణ్యాన్ని అయితే మనం సంపాదించుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు భగవంతుడు కొండ దిగి భక్తులను చూడడానికి వస్తాడు అని అంటుంటారు కదా, అది ఇదేనేమో. ఈ రకంగా మన ఇంటికి వచ్చి ఈ 7 వారాలు కొలువై ఉంటున్నాడేమో భగవంతుడు. ముందుగా ఈ 7 శనివారాల వ్రతంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని అయితే వినాయకుడిని అయితే పూజించుకోవాలి. వినాయకుడికి పూజ తర్వాత బెల్లం నైవేద్యంగా పెట్టేసి తాంబూలం కూడా ఇవ్వాలి. భయపడుతూ టెన్షన్ పడుతూ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం మంచి మనసుతో మంచి సంకల్పంతో ఈ పూజ మొదలు పెట్టుకుంటే భగవంతుడే మనకు సహాయపడతారు. తర్వాత వినాయకుడికి మంగళ నీరాజనం ఇచ్చి నమస్కరించుకోవాలి. ఇలా చేసిన తర్వాత వినాయకుని పూజ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనము వెంకటేశ్వర స్వామి పూజను అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈ పూజ చేసుకునే వారికైతే అరటిపళ్ళు, పువ్వులు, తమలపాకులు, తులసి ఆకులు అయితే ఖచ్చితంగా కావాలండి పూజలోకి. ఈ 7 చలివిడి దీపాలు అనేటివి ఖచ్చితంగా 7 పెట్టాలనేది ఏం లేదు. మన ఓపిక, మన టైము, మన శక్తిని బట్టి మనం పూజ చేస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి 7 దీపాలు పెట్టాలా, 2 పెట్టాలా, 1 పెట్టాలా అనేది ఆలోచించుకొని పెట్టుకోవచ్చు. ఇన్నే పెట్టాలి ఖచ్చితంగా అనే నియమం అయితే ఏమి లేదు. నేనైతే 7 పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా ఇప్పుడు మనము ఫొటోస్కి, వీడియోస్కి బాగా అలవాటు పడిపోయినాం కాబట్టి అందంగా కనిపించాలన్న ఉద్దేశంతో 7 పెట్టుకోవాల్సి వస్తుంది. చాలామంది కూడా అలాగే పెట్టుకుంటున్నారు. మనకు ఎక్కువ ప్లేస్ లేదు దేవుడి దగ్గర అని అనుకుంటే 2 దీపాలైనా పెట్టచ్చు, లేదంటే 1 పెట్టి అందులో 7 వత్తులైనా వేసి పెట్టుకోండి.
2 చలివిడి దీపాలు పెట్టాలనుకుంటే ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 4 వత్తులు వేసేసి అట్లా 2 దీపాలు కూడా వెలిగించేసుకోవచ్చు. స్వామికి తులసిమాల వేసిన తర్వాత కూడా మరికొన్ని తులసి దళాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే స్వామివారికి పూలతో మనం అర్చన చేసిన తర్వాత మళ్ళీ తులసి దళాలతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి తులసి దళాలు కాస్త ఎక్కువే తెచ్చుకొని కొన్ని మాలగా కట్టి వేసుకొని కొన్ని అయితే విడిగా పక్కన పెట్టుకోవాలి. ఈ పూజకి ఒక్క పీట సరిపోతుందేమో అనుకొని ఒక్క పీట మందమే నేను చక్కగా పసుపు రాసి ముగ్గు వేసి క్లాత్ వేసి ఫోటో పెట్టుకున్నాను. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ వీక్ అయితే ఇంకా 2 పీటలు పెట్టేసుకొని పూజ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా సరే పూజ చేసుకోవాలనుకుంటే స్వామికి కొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకోండి, అప్పుడు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎందుకంటే నాకు కాస్త ఇబ్బంది కలిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బిల్వ పండులో కుంకుమ వేసి ఆ కుంకుమతో లక్ష్మీదేవికి అష్టోత్తరాలు చెప్పుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకుంటున్నానండి. బిల్వ పండులో కుంకుమతో లక్ష్మీదేవికి అర్చన చేయడం అనేది చాలా చాలా మంచిది. ఈ 7 చలివిడి దీపాలు ఏవైతే ఉన్నాయో అవైతే కొందరు పూజ స్టార్ట్ చేసే ముందే వెలిగిస్తారు. ఇంకొంతమంది అయితే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిలో వెలిగించి స్వామివారికి అయితే ఆఫర్ చేస్తుంటారండి. ఎందుకంటే ముందే వెలిగించుకుంటే మనం వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు మనకు వేడి అనేది తగులుతూ ఉంటుంది. అలా వెలిగించుకోకుండా చివరిలో అయినా వెలిగించుకోవచ్చు. నేనైతే లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేసేదానికి ముందు వెలిగించుకున్నాను. ఇక యథావిధిగా స్వామివారికి నైవేద్యాలు అయితే వడపప్పు, పానకము, నల్ల నువ్వుల ఉండలు, ఇంకా మొదటి వారం అయితే నేను సిరా చేశాను. ఈ వారం అయితే సేమియా పాయసం చేశాను. ఇంకా పళ్ళు అండి, నల్ల ద్రాక్షలు, అరటిపళ్ళు, ఆరెంజ్, ఏవైనా 7 రకాలు అయ్యేలాగైతే చూసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి పెట్టే నైవేద్యాలలో ఖచ్చితంగా తులసి ఆకు అయితే ఖచ్చితంగా ఉండాలండి. తులసి ఆకు లేనిదే వెంకటేశ్వర స్వామి నైవేద్యాలను అయితే స్వీకరించలేరు. అలాగే స్వామికి పచ్చకర్పూరం అంటే కూడా చాలా చాలా ఇష్టం కదా, అందుకని నైవేద్యాలలో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేశాను. తర్వాత స్వామికి కర్పూర మంగళహారతి ఇచ్చిన తర్వాత ఈ టైంలో మనము ఇక్కడ గోవిందనామాలు కానీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచం కానీ చదువుకోవాలండి. స్వామి వచ్చి భక్తితో నేను పెట్టిన ఈ నైవేద్యాలను అయితే స్వీకరించు తండ్రి అంటూ మనం ఈ గోవిందనామాలను అయితే చదువుకోవాల్సి ఉంటుంది. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఇక గోవింద నామాలు చదువుకున్న తర్వాత స్వామికి పంచహారతి, మంగళహారతి, చామర్, పికాక్ సేవ కూడా చేసుకొని స్వామివారికి అలసట అనేది తీర్చాల్సి ఉంటుంది. ఎన్ని గంటలు పూజ చేసినా అలసట అనేదే రాదండి. ఇంకా ఏదో చేయాలి అనిపిస్తుంది, కానీ అమ్మో ఇంత చేయాలా అని మాత్రం ఒక్క సెకండ్ కూడా అనిపించదండి పూజ చేసేటప్పుడు. ఇంతసేపు మనం చేసే పూజలో స్వామివారు ఉన్నారు కాబట్టి కృతజ్ఞతగా స్వామికి చామరం, పికాక్ సేవ చేస్తూ స్వామికి అలసట అనేది తీర్చాల్సి ఉంటుందండి. తర్వాత మనము ఆత్మ ప్రదక్షిణ చేసుకొని స్వామికి అయితే నమస్కరించుకోవాలి. నేనైతే ఈ పూజ ఇలా చేయగానే పిల్లలైతే రానే వచ్చేసారండి. లాస్ట్ టైం వచ్చేసారు కదా 7 కొండలు అని చెప్పాను. ఈసారి కూడా పూజ అవ్వకముందే పిల్లలైతే 7 పిల్లలు వరుసగా వచ్చేసారండి. నేను పోయిన వారం చెప్పాను కదా పిల్లలకు ప్రతి వారం ఇలాగే రండి అని, అందుకే నేను ముందుగానే చాప వేసి ఉంచాను. వచ్చి రాగానే చక్కగా వరుస కూర్చున్నారు. పోయిన వారానికి ఈ వారానికి పిల్లల్లో చాలా తేడా కనిపించిందండి. ఫస్ట్ వారానికి ఈ వారానికి పిల్లలైతే రాగానే చక్కగా కూర్చున్నారు. రాగానే వాళ్ళకైతే నేనైతే తిరునామాలు పెట్టిన తర్వాత ఆ స్వామి చూస్తున్నారు చూడండి. ఆ స్వామి దగ్గరికి ఒక్కొక్క పిల్లలు అయితే వచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని అయితే తీసుకున్నారు. స్వామి మేము నీ దగ్గరికి వచ్చాము చూడండి అంటూ 7 కొండలు ఆ స్వామివారిని అనుగ్రహాన్ని తీసుకున్నట్టుగా అనిపించింది అనమాట. ఈ 7 పిల్లలు ఇలా రావడము అంటే ఖచ్చితంగా స్వామివారి కృప ఉంటేనే వస్తారేమో అని అనిపించిందండి నాకైతే.
లాస్ట్ వీక్ అయితే ఎవరు వస్తారో తెలియదు అని నైవేద్యాలు కొంచెమే వండానని చెప్పాను కదా. ఈసారి ఇంకా మళ్ళీ పిల్లలు వస్తారేమో అని అనుకొని ఈసారి అయితే పాయసం కాస్త ఎక్కువ చేశాను. పిల్లలందరూ చక్కగా ఇక్కడే తింటాం ఆంటీ అని చెప్పేసి అని అన్నారు. అందుకని వాళ్ళందరికీ ఇక్కడే కూర్చొని తినండి అంటే స్పూన్లు ఇస్తున్నాను. పిల్లలందరూ ప్రసాదాన్ని తినడము, అక్కడ నుండి భగవంతుడు వాళ్ళని చూస్తున్నట్టుగా ఆ ఫీల్ చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇక్కడ భగవంతుడు వాళ్ళని చూస్తున్నట్టుగా ఈ ఫీల్ అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మనం ఏ పూజ చేసినా ఏ పని చేసినా మన మంత్రాన్ని అయితే మనం పాటించాలి కదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. టీవీలో పోయిన వారం చేసిన పూజ వస్తుందండి. పిల్లలైతే వాళ్ళని చూసుకుంటూ చాలా చాలా మురిసిపోతున్నారన్నమాట. ఉదయం నుండి పూజ, మధ్యాహ్నం అంతా పిల్లలు, అసలు శనివారం అంతా బిజీ అనండి. అస్సలు టైం అనేది తెలియలేదన్నమాట ఎలా గడిచిందా అనేది. ఇంకా మధ్యాహ్నం పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేశాను నేను కూడా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు యథావిధిగా నేను ఇంట్లో పని చేసుకొని ఈవినింగ్ టైంలో మళ్ళీ పూజాది కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ని అయితే పసుబొట్టికి రమ్మని పిలిచానండి. మళ్ళీ ఈరోజు వీళ్ళిద్దరు నాకు శ్రీదేవి భూదేవి లాగా అనిపించారు అన్నమాట. ఇంకా వాళ్ళకైతే నేను వాయనం ఇస్తున్నాను. ఇదే అండి 2వ వారం సప్త శనివారాల పూజ ఈ విధంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను ఈ పూజలో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలా, లేదంటే ఇంకా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నాకైతే కమెంట్ ద్వారా తెలపండి. నా కోసం కాకపోయినా స్వామివారి కోసమైనా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అసలు మర్చిపోకండి.